హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో శృతి రవికి ప్రపోజ్ చేస్తుంది. అప్పుడు రవి దానికి ఒప్పుకోడు. మీ డాడీకి మా డాడీకి అస్సలు పడదు, మనకి సెట్ కాదు అనేసి చెప్తాడు. నేను అమ్మాయిని అయి ఉండి నా ఫీలింగ్స్ చెప్పాను, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అనేసి రవిని ముద్దు పెట్టుకుంటుంది. అదంతా శృతి వాళ్ళ అమ్మ నాన్న అటువైపుగా వస్తారు. వాళ్ళు చూసి ఆవేశంలో ఇంటికి వచ్చాక చూసుకుందాం అనేసి అనుకుంటారు. రోహిణి వాళ్ళ కొడుకు రోహిణిని అత్త అని, నువ్వు ఒకసారి అమ్మ అని పిలవాలా? మా ఫ్రెండ్స్ అందరూ నాకు అమ్మ లేదని ఆట పట్టిస్తున్నారు, ఏడిపిస్తున్నారు. మా ఫ్రెండ్స్కి మా మమ్మీ వచ్చింది అని చూపిస్తా, ఒకసారి అమ్మ అని పిలుస్తా మా ఫ్రెండ్స్ ముందు, ప్లీజ్ అమ్మ ఒకసారి ఒప్పుకో అనేసి అడుగుతాడు. అలా చెప్పి ఫ్రెండ్స్ని తీసుకొస్తాను అనేసి వెళ్తాడు. శృతి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చాలా ఆవేశంగా ఉంటారు. సత్యంకి ఫోన్ చేసి వార్నింగ్ ఇద్దామనేసి సత్యంకి కాల్ చేస్తాడు శృతి వాళ్ళ డాడీ. ఒకసారి నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా అనేసి చెప్తాడు సత్యంకి. అప్పుడు సత్యం ఇలా అంటాడు, నాతో నీకు అవసరం ఉంటే నువ్వే నన్ను కలువు, నేను ఒక ప్లేస్ చెప్తాను అనేసి కాల్ కట్ చేస్తాడు. మీనా బాలు వస్తున్నాడని చేపలు తీసుకెళ్ళడానికి వెళ్ళి చేపలు తీసుకొని వస్తుంది. మీనా వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతుంది, బాలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు, అత్త ఫేసు అల్లుడు చూడొద్దంట, అలాగే అల్లుడు ఫేసు అత్త చూడొద్దంట, అక్కడ కూడా అత్త కొడళ్ళు, ఇక్కడ అత్త అల్లుడు చూసుకోవద్దంట అనేసి చెప్తుంది. ఏం లేదు మమ్మీ, వచ్చి తినేసి వెళ్ళిపోతాలే, ఆకలితో ఉన్నాడు అనేసి చెప్తుంది మీనా. అలా అనేసి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. మనోజ్ రోహిణి వాళ్ళ పార్లర్కి వస్తాడు. మీ మేడంని ఒకసారి పిలు అనేసి అక్కడ ఉన్న ఆమెకి చెప్తాడు. ఇవాళ మేడం రాలేదు సార్ అనేసి చెప్తుంది. రోహిణికి కాల్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావంటే పార్లర్లో ఉన్నాను అనేసి చెప్తుంది. నేను ఇక్కడే ఉన్నాను అనేసి అంటాడు మనోజ్. అంటే ఈ పార్లర్ కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ పార్లర్కి వచ్చేస్తాను అనేసి చెప్తుంది. నేను అడ్రస్ పెట్టు, నేనే అక్కడికి వస్తాను అనేసి అంటాడు మనోజ్. వద్దులే, నేనే బయలుదేరుతాను అని చెప్తుంది రోహిణి. నేను వెళ్తా మమ్మీ, నాకు లేట్ అవుతుంది అనేసి వాళ్ళ మమ్మీకి చెప్తే రోహిణి వెళ్ళిపోతుంది. రోహిణి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని మా మమ్మీని చూపిస్తా అని తీసుకొని వస్తాడు. కాకపోతే అక్కడ రోహిణి ఉండదు, మా మమ్మీ వెళ్ళిపోయిందంట అనేసి చెప్తాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మరు. తను ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మ మీద పడి బాధపడతాడు. రోహిణి వాళ్ళ కొడుకు బాలు మీనా వాళ్ళ ఇంటికి వస్తాడు. ఫిష్ వాసన గుమగుమలాడిస్తుంది అనేసి గబగబా లోపలికి వెళ్తాడు. నాకు ఆకలిస్తుంది, తొందరగా వడ్డించు మీనా అనేసి అంటాడు. బాలు వాళ్ళ మరదలు చేతులు కడుక్కో బావా, ఎంత ఆకలిగా ఉంటే మాత్రం అలానే తినేస్తావా ఏంటి అనేసి అంటుంది. వాళ్ళు కూర్చొని తింటూ ఉంటారు. మీనా వాళ్ళ మమ్మీ ఇలా అంటుంది, నువ్వు వచ్చిన మ్యాటర్ మీ మమ్మీకి తెలుసా అనేసి. తెలీదు, అమ్మ అప్పుడు పడుకొని ఉంది అనేసి అంటాడు బాలు. మరి తను ఏమైనా అనదా అనేసి అడుగుతుంది. నువ్వు త్వరగా తిను బాలు అనేసి చెప్తుంది బాలు వాళ్ళ ఆంటీ. బాలు వాళ్ళ అత్త బాలుకి ఫేస్ చూపించదు. అప్పుడు బాలు మొత్తం తిన్నాక నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను అనేసి చెప్తాడు. వాళ్ళ బామ్మర్ది పడుకో బావా అనేసి అంటాడు. మీనా వాళ్ళ అమ్మ టెన్షన్ పడుతూ, ఏంటి మీనా పడుకుంటాడంట, ఇక్కడే పడుకుంటే ఎలా మీనా అనేసి అంటుంది. లేదమ్మా, కొంచెం సేపు పడుకొని వెళ్ళిపోతాలే, అలసిపోయి ఉన్నాడు అని చెప్తుంది మీనా వాళ్ళ మమ్మీకి. మనోజ్ ఇంటికి వస్తాడు. ప్రభావతి దగ్గర తన ఊళ్ళో పడుకొని, మమ్మీ నేను చేతకాని వాన్న, నేనేం చెయ్యలేని వాన్న అనేసి అడుగుతాడు. నీకేంట్రా, డిగ్రీలు చదివావు, నీకంట పెద్దవాళ్ళు ఎవరుంటారు, ఇప్పుడు ఉన్న కారు షోరూమ్ కన్నా పెద్ద షోరూమ్ రన్ చేస్తావు అనేసి అంటుంది ప్రభావతి. నీకు ఒక మ్యాటర్ చెప్పాలి మమ్మీ, నాకు ఉద్యోగం పోయింది అనేసి అంటాడు మనోజ్. అప్పుడు ప్రభావతి షాక్ అవుతుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో గజ వల్ల మనుషులు మీనా వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ రౌడీ వాళ్ళు ఇలా చెప్తారు, ఇప్పుడు ఆషాఢం కదా, మీనా ఒకతే వచ్చింది, ఆ బాలు రాలేదు అనేసి చెప్తారు. బాలు మీనా స్లాబ్ పైన కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. నేను లేకపోతే మీకు ఎలా అనిపించింది అనేసి అడుగుతుంది మీనా. నాకు ఏం అనిపించలేదు, నువ్వు లేకుంటేనే ఎవరితో గొడవ పడాలి అని అనిపించింది అంతే అనేసి అంటాడు. గజ వాళ్ళ మనుషులు గజతో ఇలా అంటారు, మీనా వాళ్ళు స్లాబ్ పైన పడుకున్నారంట అనేసి చెప్తాడు. అప్పుడు గజ ఇలా అంటాడు, ఆ బాలుగాని కార్ ఎలా తుక్కు అయిపోయిందో ఈ మీనాను కూడా అలాగనే ఏరుకోవడానికి కూడా పనికి రాకుండా చేయాలి అనేసి అంటాడు గజ.
ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.